వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇంట్రెన్షాలా అనే ఒక వెబ్సైట్ ఉంది ఇక్కడ. ఓకేనా, మీరు గూగుల్లో ఇంట్రెన్షాలా అని టైప్ చేయగానే, ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒకటి సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇంట్రెన్షాలా అనేది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ ఉంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సో మేక్ యువర్ డ్రీమ్ కెరీర్ ఏ రియాలిటీ. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అవి ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంటర్న్షిప్కి సంబంధించింది కూడా ఉంది, ఇంటర్న్షిప్కి సంబంధించింది ఉంది, జాబ్స్కి సంబంధించింది ఉంది. ఓకేనా, సో మీరు ఇంటర్న్షిప్ ప్రకారం కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అందులో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ జాబ్ ప్రకారంగా కూడా ఇదిగోండి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించింది ఉంది. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇంటర్న్షిప్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ వెళ్ళి క్లిక్ చేయగానే ఇది మనకి ఇట్లా పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకు ఇంటర్న్షిప్కి సంబంధించిన 927 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంది. అంటే ఇందులో మీకు సంబంధించిన ఫీల్డ్కి సంబంధించిన చాలా ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన ఫీల్డ్ ఎందులో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. లిస్ట్ అయితే 1 by 1 ఉంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ టీచర్. ఓకేనా, ట్యూటర్ కావాలట, అంటే ఇంగ్లీష్కి సంబంధించింది, అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా మంచిగా వచ్చి ఉండాలి. ఓకే, సో 1 to 5 years వర్క్ ఫ్రమ్ హోమ్, 3 to 5 lakhs. ఓకే, 3 to 5 lakhs ఇస్తారు, అంటే పర్ యానం ఎంత ఇస్తారు అన్నట్టు. ఓకే, ఇయర్లీ. సో ఇది మీరు ఒకవేళ దీనికి సంబంధించి చెక్ చేయాలంటే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇకోండి, పార్ట్ టైం రిమోట్ వర్క్ అని చెప్తున్నారు, ఫుల్ టైం కూడా కాదు, పార్ట్ టైం అని చెప్తున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ కావాలట, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, స్టార్ట్ డేట్ ఇమ్మీడియట్లీ. ఓకే, సో మీరు సెలెక్ట్ అయినంటే కథం స్టార్ట్ అయిపోతుంది. అండ్ యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs to 5 lakhs. ఓకేనా, ఎక్స్పీరియన్స్ 1 to 5 years లోపల ఉండాలి. అప్లై బై అంటే ఇంతవరకు August 7th వరకు 2024 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ జాబ్ అనేది పార్ట్ టైం ఉంది. అండ్ ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మీకు చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కటి లైన్ బై లైన్ ఏవైతే మీకు రెస్పాన్సిబిలిటీ, మీరు ఒకవేళ ఈ జాబ్ చేయాలంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏమేమి కావాలి, ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్స్ కావాలి, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీల్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా రకాలుగా, ఇంగ్లీష్ రాయడం అండ్ మాట్లాడడం రెండు ఉండాలి. సో ఇక్కడ ఉన్నాయి కొన్ని క్రైటీరియా ఏమేమి కావాలి. సో ఈ విధంగా అండ్ స్కిల్స్ రిక్వైర్డ్, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, సో కంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్. ఓకే, సో ఇవన్నీ ఒకసారి మీరు చూసేసి మీకు ఇది సూటబుల్గా ఉంది, మీరు చేయాలనుకుంటే అప్లై నౌ బటన్ని క్లిక్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ నేను బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ టీచర్ ఉంది, టెలికాలర్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా, సో టెలికాలర్ జాబ్ని మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, టెలికాలర్ ఫ్రెషర్, ఇంకా ఇది ఎక్స్పీరియన్స్ కూడా కాదు. సో ఫ్రెషర్ జాబ్, రిమోట్ జాబ్, అంటే మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమ్మీడియట్ తీసేసుకుంటారట, వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ 2 lakhs to 3 lakhs లోపల మీకు శాలరీ వస్తుంది ఇయర్లీ. ఓకేనా, సో మీరు పర్ మంత్ ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ 0 to 1 year, అంటే ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, తీసుకుంటారు. అండ్ 9th వరకు, 9th August లోపలనే ఇది అప్లై చేసుకోవాలి. ఇక్కడ అబౌట్ జాబ్ ఏంటి, రెస్పాన్సిబుల్ సాల్వింగ్ క్వైరీస్ ఆఫ్ ది కస్టమర్స్, అంటే కస్టమర్కి సంబంధించిన ఎంక్వైరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలన్నట్టు. వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. డేటా హ్యాండ్లింగ్ అండ్ మేనేజ్మెంట్ వచ్చి ఉండాలి. ఎక్సెల్ మెయింటైనింగ్ రావాలన్నట్టు. ఎక్సెల్ అంటే ఇక్కడ చూడండి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమని ఉన్నారంటే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం వేరే వాళ్ళతోటి, కస్టమర్స్ తోటి మంచిగా కమ్యూనికేట్ చేసే స్కిల్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా వేరేది ఏం అడగలేదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఎక్సెల్ మెయింటైనింగ్ అని ఉంది కాబట్టి కొంచెం ఎక్సెల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇక్కడ మనకి ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అలాంటిది ఏం లేదు ఎక్కడ కూడా. కాబట్టి దిస్ ఈజ్
అంటే ఎక్కువ స్కిల్స్ ఉండాలి అనేది అవసరం లేదు. నార్మల్గా మాట్లాడే కొంచెం టాలెంట్, కాంటాక్ట్, మనం కస్టమర్ తోటి డీల్ ఎలా చేయాలనేది కొంచెం బేసిక్ టాలెంట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ స్కిల్స్కి సంబంధించి కావాలంటే ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చారు. సో శాలరీ ఎంత ఉంటుందంటే ఇక్కడ 2 lakhs to 3 lakhs వరకు ఉంటుంది పర్ ఇయర్ అని ఇక్కడ ఉంది. ఓకేనా. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 47 ఉంది. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు. ఓకేనా. వీఆర్ లుకింగ్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ షుడ్ బీ గుడ్ ఇన్, అంటే వాళ్ళలో ఏం ఉండాలి స్కిల్స్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉండాలన్నట్టు. కమ్యూనికేట్ చేసే విధంగా కెన్ రీసాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ కస్టమర్. మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ, ఇగోండి, కస్టమర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. వర్కింగ్ అవర్స్ 10 AM to 6 PM. ఇది పార్ట్ టైం లెక్క చెప్పలేదు, మినిమం టైం అనేది ఉంది. ఈ టైంలో ఖచ్చితంగా మీరు ఆ వర్క్లో ఉండాలి. మీకు నచ్చిన టైంలో వర్క్ చేసేది అయితే కాదు. మంచిగా చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు 10 AM to 6 PM. అండ్ క్యాండిడేట్ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఆఫీస్కి వెళ్ళడం అవసరం లేదు, మీ ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఓపెనింగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయంటే 22 ఉంది. ఓకేనా. సో ఇది జూలై నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు హైరింగ్ చేయడం. వన్ ఆపర్చునిటీ పోస్టెడ్ ఉంది. సో అప్లై కావాలంటే ఇక్కడ అప్లై లింక్ క్లిక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం రిటర్న్ ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక టెలికాలర్ అయిపోయింది, మోషన్ గ్రాఫిక్స్ స్పెషలిస్ట్ ఉంది. ఓకేనా. జూనియర్ టాలెంట్, డిఫరెంట్ బిజినెస్కి సంబంధించి ఉంది, సబ్జెక్ట్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, 3D యానిమేటర్. సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. ఇగోండి మళ్ళీ టెలికాలర్ వచ్చేసింది. ఇగోండి మళ్ళీ ఇంకో టెలికాలర్ 2 ఉంది. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. కింద వాళ్ళది ఆ కంపెనీ కూడా మీకు చూపిస్తున్నట్టు. సో మనం ఇంతకుముందు టెలికాలర్ ఏది చేసినామో ఇక్కడ ఎంటర్ప్రైనర్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి. సో ఇది ఆల్రెడీ అయిపోయింది. ఒకసారి ఇది చూద్దాం. ఇగోండి, ఇది క్లిక్ చేయగానే మనకు సపరేట్ విండో ఇట్లా ఓపెన్ అయిపోతుంది. దీనిది కూడా సేమ్ అలానే ఉంది, కాకపోతే ఇక్కడ శాలరీ 3 lakhs వరకు లేదు. అండ్ అబౌట్ ది జాబ్ అంటే సేమ్ అన్నీ సేమ్, కాకపోతే ఇక్కడ మేకింగ్ కాల్స్ టు ది పొటెన్షియల్ కస్టమర్, మేకింగ్ కాల్స్ కస్టమర్ తోటి, ఎక్స్ప్లెయిన్ కంపెనీ సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఓకేనా. COD ఆర్డర్, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, కన్ఫర్మేషన్ చెప్పాలి. మెయింటైనింగ్ డైలీ కాల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. స్కిల్స్ ఇక్కడ ఇంగ్లీష్ కావాలన్నారు. సో ఇంతకుముందు దాంట్లో మనకు ఇంగ్లీష్ అవసరం లేదు కాబట్టి మీరు మంచిగా అది చేసుకోవచ్చు వర్క్. ఎక్కడ కూడా ఇంగ్లీష్ రావాలని ఏం లేదు. అంటే నాకు తెలిసి మీ లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ అని కూడా ఏం చెప్పలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఇక్కడ చూడండి మనం ఇంగ్లీష్ దానికి వచ్చేసినాం. ఇంకోండి టెలికాలర్ జాబ్. ఓకే. సో ఇందులో మనకు ఇక్కడ కూడా ఇంగ్లీష్ రావాలని మనం అయితే ఇంతకుముందు చూసినామో ఇగోండి ఇందులో ఇంగ్లీష్ రావాలి అలాంటిది ఏం లేదు. అసలు లాంగ్వేజ్కి సంబంధించిన మెన్షనే చేయలేదు. సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పూర్తిగా ఇచ్చేస్తారు, కాబట్టి మీకు అప్పుడు క్లియర్గా చెప్పేస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా ఉంది. ఇక్కడ మీకు ఏదైతే కావాలో వెబ్ డెవలపర్ ఉంది, ఇగోండి డిఫరెంట్ టైప్స్. గ్రాఫిక్ డిజైన్కి సంబంధించింది, ఎవరికైతే గ్రాఫిక్స్ డిజైనర్ వస్తుందో వాళ్ళు చేయగలుగుతారు. ఓకేనా. సాఫ్ట్వేర్కి సంబంధించింది ఉంది. ఓకే. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. మీకు సూటబుల్ జాబ్ ఇది, ఇలా ఏది మీరు సూటబుల్ అంటే మీరు చేయగలుగుతారు. ఓకేనా. సో ఆ విధంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డేటా ఎంట్రీ జాబ్ కూడా ఉంది ఇక్కడ చూడండి. ఓకేనా. ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ జాబ్, ఇవ్వండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ ఫ్రెషర్స్ జాబ్. పార్ట్ టైం, ఇది ఫుల్ టైం కాదు. ఓకేనా. రిమోట్ అనగానే మీకు తెలిసిందే, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమీడియట్లీ వాళ్ళు తీసుకుంటారు. యాన్యువల్లీ 4 to 7 lakhs. ఓకేనా. 4 to 7 lakhs ఎక్స్పీరియన్స్ 1 year. వాళ్ళు పర్ ఇయర్ 4 to 7 lakhs పే చేస్తారు అంటే వాళ్ళకి తగ్గట్టుగా వర్క్ కూడా మనం చేయాల్సి వస్తుంది. అబౌట్ జాబ్, యు ఆర్ ది డేటా ఇండివిజువల్ లుకింగ్ ఫర్ ది ఆపర్చునిటీ స్కిల్స్. ఇక్కడ చూడండి కొన్ని మెయిన్ థింగ్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉండాలంటూ డైనమిక్ టీమ్ వాళ్ళది. అండ్ కీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ కొన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇంకోండి ఏమేమి కావాలి, మీరు రెస్పాన్సిబుల్ ఏమేమి తీసుకోవాలనేది మీకు ఇక్కడ చెప్తున్నారు. క్రియేటింగ్ చార్ట్స్, గ్రాఫ్స్ అండ్ అదర్ విజువల్ రిప్రజెంటింగ్ డేటా,
కొలాబరేట్ విత్ మెంబర్స్, చాలా రకాలుగా ఇక్కడ ఏవైతే ఉందో మీరు చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఇది జాబ్ కన్ఫామ్గా నేను చేస్తాను అనిపిస్తే అప్పుడు ఇది కీ రెస్పాన్సిబుల్ చదవండి ఓపెన్ చేసి, ఓకేనా. 7 పాయింట్స్ అయితే ఇక్కడ ఉంది. అండ్ రిక్వైర్మెంట్ ఇగోండి ఎంఎస్ ఎక్సెల్, ఇక్కడ ఇంగ్లీష్ రావాలి అట్లా ఏం చెప్పలేదు, ఓన్లీ ఎంఎస్ ఎక్సెల్ మీకు వచ్చి ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్ చేసుకోవచ్చు. ఏది డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్ జాబ్, పార్ట్ టైం రిమోట్ జాబ్, అంటే ఇంటికాడ నుంచి చేసుకోవచ్చు ఎంఎస్ ఎక్సెల్, ఓకేనా. అండ్ శాలరీ వచ్చేసరికి 4 lakhs per year to 7 lakhs. వావ్, నైస్ నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓపెనింగ్ 9 ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ ఎక్కడ ఇగోండి ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టు మొత్తం డీటెయిల్గా ఏంటి అన్నట్టు, డీల్ ఎలా చేయాలి, సాఫ్ట్వేర్ అండ్ ఫినాన్స్ సర్వీస్ గెటింగ్, ఇక్కడ కొన్ని. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఖచ్చితంగా వాళ్ళైతే ల్యాప్టాప్ ఏం ప్రొవైడ్ చేయరు. ఒకవేళ మీరు చేస్తున్నట్టే డెఫినెట్లీ ఎంఎస్ ఎక్సెల్ అన్నారంటే కంపల్సరీ ల్యాప్టాప్ అనేది మీకు ఉండాలి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఖచ్చితంగా యూ హ్యావ్ టు గెట్ ఇంటర్నెట్ కూడా మీకు ఉండాలి, ఇంటర్నెట్ సర్వీస్ కూడా మీకు ఉండాలి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అవసరం పడుతుంది కదా. అయితే ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ వర్క్ అనేది కూడా ఉంది, కానీ శాలరీ ప్యాకేజ్ మాత్రం చాలా హై లెవెల్ ఉంది, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు జాబ్ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్లై నౌ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, ఓకే. మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అది ఇది రిజిస్టర్ చేయమని చెప్తుంది, అన్నీ అడుగుతున్నట్టు. మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు దేనికి సంబంధించిన జాబ్ చేయాలనుకుంటారు, ఇవన్నీ అడుగుతున్నట్టు. సో అవన్నీ మనం అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళకి నచ్చింది మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మీ రెజ్యూమ్ ఫుల్ఫిల్గా ఉంది, వాళ్ళకి కావాల్సిన విధంగా ఉందంటే ఇమీడియట్గా వాళ్ళకి మీకు ఆఫర్ లెటర్ అనేది పంపిస్తారు అన్నట్టు, ఓకేనా. సో మీరు ఏదైతే మెయిల్ చేస్తారో దానికి ఆఫర్ లెటర్ అనేది వచ్చేస్తుంది, ఓకే. సో ఆ విధంగా మనం ఇక్కడ ఎంట్రన్స్లలో మనకు కావాల్సిన జాబ్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. అయితే ఇందులో ఇంటర్న్షిప్ ప్రకారం కూడా చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ జాబ్ ప్రకారం కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇంటర్న్షిప్ ప్రకారంగా ఎలా ఉంటుందంటే ఇగోండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇంటర్న్షిప్ ప్రకారంగా ఎక్కువ ఉండదు అన్నట్టు. 1 month జాబ్, ఇగోండి సేల్స్ 1 month జాబ్, పర్ మంత్ 1000 రూపీస్ ఇస్తారు. 1 monthకి అంటే 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ పీరియడ్ది ఉండదు అన్నట్టు ఇంటర్న్షిప్, కాకపోతే మీకు డబ్బులు వస్తుంది. ఇగోండి ఇక్కడ ఫినాన్స్ ఉంది, బిజినెస్ డెవలప్మెంట్ ఉంది, ఓకేనా. ఇగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంది. అంటే మీరు ఏ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్కి సంబంధించిన మార్కెటింగ్ ఉంది. ఇంకోండి టెలికాలింగ్ కూడా ఉంది. 2 months జాబ్ ఇది. ఏంటి నుండి 6,000 per month, అంటే పర్ మంత్కి 6,000 ఇస్తారు. అంటే 2 months అంటే 12,000 మీకు వస్తుంది. చూడండి ఇది ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ అని ఉంది ఇక్కడ చూడండి, ఓకేనా. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్టింగ్ ఇన్ 2 months 6,000. అండ్ ఇక్కడ ఏమన్నారంటే అబౌట్ జాబ్ ఇంటర్న్షిప్ యూ విల్ బీ సెల్లింగ్ విచ్ ఆర్ ది ఇగోండి ఏఐ పవర్డ్ కాంటాక్ట్ లుక్ ప్లాట్ఫామ్ ట్రస్టెడ్ టు హెచ్ఆర్ స్టాఫ్. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. కాలింగ్ లీడ్స్ టు జనరేటింగ్ అవుట్ బౌండింగ్. ఇక్కడ కొన్ని దానికి సంబంధించిన స్కిల్స్ రిక్వైర్డ్, ఇంగ్లీష్ రావాలి అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ 2 రావాలి. అండ్ వాళ్ళకి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏమేమి ఉంది అనేది చూస్తాను. ఇంటర్న్షిప్ అనేది మీరు ఏంటంటే ఫ్రెషర్గా నేను జాబ్ కూడా చేయాలి, నాకు ఎక్స్పీరియన్స్ రావాలి. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంటర్న్షిప్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. సో అలాంటి వర్క్స్ కోసం ఇది ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి చాలా రకాలుగా ఉంది, అది మీకు సూటబుల్లో లేదా. నేనైతే కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఏవైతే హై క్వాలిఫికేషన్స్ కాకుండా ఎక్కువ స్కిల్స్ రిక్వైర్డ్ లేకుండా ఉండేదైతే ఎగ్జాంపుల్గా 2, ఒకటి డేటా ఎంట్రీ అండ్ టెలికాలర్ ఇచ్చి అయితే నేను చూపెట్టినాను మీకు. అండ్ ఇందులో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంది. సో ఎవరైతే మీరు ఖాళీగా ఉండి ఏదో ఒకటి నేను చేయాలి, జాబ్ చేయాలి, ఇంటి నుండి చేయాలి, నేను ఎటు వెళ్ళలేను, సో అలాంటి వాటికి ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ లేకపోతే ఖాళీగా ఉన్నారు, జాబ్ దొరకట్లేదు, స్టూడెంట్స్ కూడా కావచ్చు, పార్ట్ టైం చేయాలంటే పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఇందులో ఉంది. సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అనే వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అండ్ జాబ్ అనేది పర్ఫెక్ట్ ఇంకా పర్మనెంట్ అన్నట్టు. ఇది వాళ్ళు టైం పీరియడ్ అనేది ఏం మెన్షన్ చేయరు మీకు, ఓకేనా. సో ఇక్కడ ఇవ్వండి ఏం లేదు, ఇక్కడ టైం పీరియడ్ ఏం లేదు, ఇమీడియట్ తీసుకుంటారు. 4 lakhs to 7 lakhs వస్తుంది. ఇన్ని మంత్స్ చేయాలి అట్లా ఏం లేదు. కానీ ఎక్స్పీరియన్స్ కావాలా వద్దా, 0 to 1 అనగానే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇందులో అప్లై చేసుకోవచ్చు.
సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.